ప్రభుత్వ స్థలంలో తలపెట్టిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పెద్దంబర్పేట ఈదుల చెరువు వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను అరెస్ట్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తే మానవాళికి పశు సంపదకు ఎంతో హాని కలుగజేస్తుందని వాపోయారు. ఈ స్థలంలో ప్రజలకు ఉపయోగపడే పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేటలో ఈదుల చెరువులో గల 132 ఎకరాల్లో ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ వీళ్ళకు సివరేజ్ బోర్డు వాళ్ళకి 3 ఎకరాలు ఆడ బోర్డు పెట్టి అక్కడ తోవడం స్టార్ట్ చేసారు. అసలు మా అందరికీ తెలియదు అది ఎస్టీపీ అని. ఇది 10 రోజుల కింద జరిగిన సంఘటన. మేము మళ్ళా కమిషనర్ గారిని అడిగితే అప్పుడు చెప్పారు మాకు ఎస్టీపీ అని. అసలు ఎస్టీపీ అనేది ఇళ్ల మధ్యలో ఎట్లా కడతారు, ఇళ్ల పక్క ఎట్లా కడతారు, ఎఫ్టీఎల్ ఎట్లా కడతారు? అది 292 సర్వే నెంబర్ అనేది చెరువుకు సంబంధించిన జాగా. చెరువు సంబంధించిన జాగా అలాట్మెంట్ చేయడమే తప్పు. అలాట్మెంట్ హెచ్ఎండబ్ల్యూఎస్ చేయడము, దాంట్లో వాళ్ళు లేబర్ క్వార్టర్స్, ఆఫీసు ప్లస్ ఎస్టీపీ ఎలా కడతారా, ట్యాంకర్లు అవన్నీ కడతారట. అవన్నీ ఎలా కడతారు? మీరే హైదరాబాద్ ఏం చేస్తున్నారు? చెరువులు కాపాడాలి, ఇది ఎఫ్టీఎల్ కాపాడాలి అని మనం ప్రభుత్వమే చేస్తుంది. మళ్ళీ ఇట్లాంటి చట్ట వ్యతిరేక పని జరుగుతుంది ఇక్కడ పెద్దంబర్పేటలో. ఎస్టీపీని వెంటనే ఇక్కడ నుంచి తరలించి అందరికీ ఫ్లో వాటర్ ఎక్కడికెళ్ళైతే ఫ్లో వస్తుందో, మురికి నీళ్ళు వస్తుందో ఆ మురికి నీళ్ళ దగ్గరగా ఇళ్లకు దూరంగా జాగా, గవర్నమెంట్ జాగా ఎక్కువ ఉన్న దగ్గర, అది కూడా ఎఫ్టీఎల్ లేని దగ్గర కట్టాలని మా యొక్క మనవి. దయచేసి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ రాజకీయవేత్తలందరికీ, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి, దీనికి సంబంధించిన కాంట్రాక్టర్ మిస్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్ ద్వారా కూడా మేము ఇది ఎట్టైనా ఆపి తీరుతాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచి తరలించాక పెద్దంబర్పేట ప్రజలు ఎవరు నిద్రపోరా